వెల్కమ్ టు బేసిక్స్ మన వెలుగు మన వార్తలు. ఆర్సీబీ సంబరాల్లో తొక్కిసలాట. బెంగళూరులో మన కప్పు తీసుకున్నారు కదా రాయల్ ఛాలెంజర్స్ టీం. ఆ స్టేడియంలో 35,000 మంది కెపాసిటీ ఉంటే 3 లక్షల మంది వచ్చారంట. ఆ తొక్కిసలాటలో 11 మంది చనిపోయినారు, ఒక 50 మందికి అట్లా దెబ్బలు తగిలినాయి. మరి కెపాసిటీకి మించి వచ్చినప్పుడు ఎంతమంది పోలీసులు ఉన్నా ఏం చేయగలుగుతారు? అంగన్వాడీల్లో ఎగ్ బిర్యానీ. సరే, మనకు ఇందిరమ్మ ఇల్లు కాన్సెప్ట్ ఇదంతా చూద్దాం. ఎట్టి పరిస్థితులు అది లేని మనం అంగన్వాడీల్లో ఎగ్ బిర్యానీ ఇక ప్రీ ప్రైమరీ స్కూల్ అని చెప్పేసి మంత్రి సీతక్క గారు మొన్న ప్రకటించారు కదా. దాంట్లో భాగంగా ఏంటంటే ఇక అంగన్వాడీల్లో కూడా ఎగ్ బిర్యానీ, మటర్ చికెన్ బిర్యానీ కాదు, ఎగ్ బిర్యానీ కూడా ఇస్తారంట. ఎగ్ బిర్యానీ ఎందుకంటే పోషకాహారం కదా, బాయిల్డ్ ఎగ్స్. కేబినెట్ నిర్ణయంపై ఉత్కంఠ. ఎస్, కీలక విచారణలు కొలిక్కి. ఇందులో మనకు కావాల్సింది ఏంది? రాజీవ్ యువ వికాసం లబ్ధిదారుల లిస్టు పైన క్లారిటీ వచ్చిందంట. ఇంకా అది బయటకు రావాల్సిన అవసరం ఉంది. రిటైర్ అయిన వెంటనే పదవులు వద్దు. ఎస్, ఎవరు అంటే జడ్జీలు. ఎవరు మీన్స్ వాళ్ళు జడ్జీలు. ఎందుకోసము అని అంటే జడ్జి పదవీ కాలం పూర్తయిపోయిన తర్వాత వాళ్ళు రాజకీయ ఎంపీగానో ఏదో పదవులు ఆశించి చేస్తే ఏమవుతుందంటే ప్రజల్లోకి రాంగ్ ఇండికేషన్స్, సంకేతాలు పోతాయి. అంటే వీళ్ళు ఏదో ఆశించి చేస్తారని. ఎందుకంటే కోవిడ్ వాళ్ళు జడ్జిలు చేసిన అనుభవం బాగుంటుంది కాబట్టి, న్యాయశాస్త్రం అంతా ఔపోసాన బట్టి ఉంటుంది కాబట్టి ఇట్లా చేయడం కరెక్ట్ కాదు, ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పోతాయని చెప్పేసి సిజిఐ గారు గవాయ్ గారు ఉన్నారు కదా అంటున్నారు. ఏంది అది వాస్తవం. ప్రజల్లోకి రాంగ్ సంకేతాలు వెళ్తాయి కూడా. ప్రభుత్వ భూముల కబ్జాపై విజిలెన్స్ ఎంక్వైరీ. ప్రభుత్వ భూముల కబ్జాపై విజిలెన్స్ ఎంక్వైరీ 45 రోజుల్లో రిపోర్ట్ ఇవ్వాలని సర్కార్ ఆదేశం. అడిషనల్ ఎస్పీ ఆధ్వర్యంలో 2 స్పెషల్ టీమ్స్. పత్రికల కథనాలు, ప్రజలు ఫిర్యాదుల ఆధారంగా దర్యాప్తు. అధికారులు బాధ్యులను విచారించే అవకాశం. అధికారులను విచారిస్తారు. ఎస్, ముందు ఇది కావాలా. ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ కబ్జా ఉన్నాయి, లేదు ఇంకొకరి భూమి కబ్జా చేసుకున్నారు, అట్లాంటివి కూడా ఉన్నాయి. ప్రభుత్వ భూములే కాదు, ప్రైవేట్ వ్యక్తుల ఇతరుల వ్యక్తులకు సంబంధించిన భూములు కబ్జా చేసుకున్నారు, దొంగ సంతకాలు పెట్టి అట్లా చేసుకున్నటువంటి భూములు కూడా ఉన్నాయి. వీటన్నిటిపైన ఎంక్వైరీ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. విచారణ స్టార్ట్ ఆల్రెడీ మొదలు కూడా అయింది. ఎందుకంటే రెవెన్యూ సదస్సులు జరుగుతున్నాయి కాబట్టి విచారణ కూడా స్టార్ట్ అయిపోయింది అని చెప్పి. నకిలీ డాక్యుమెంట్లతో కబ్జాలు. ఇదే కదా జరిగిందంతా. ఆపరేటర్లను ధరణి పుణ్యంతో ఆపరేటర్లతో కుమ్మక్కై దొంగ సంతకాలు పెట్టి ఎంఆర్ఓలు ముంగట పెడితే దొంగ డాక్యుమెంట్స్తో పట్టాలైనటువంటి సందర్భాలు కాబట్టి ఇప్పుడు గుబులు మొదలవుతుంది వాళ్ళకు. ఇన్ని రోజులు సంతోషంగా ఉన్నారు కదా, ఇప్పుడు గుబులు మొదలవుతుంది. ఇప్పుడు వాళ్ళు వచ్చి ఇది తప్పేస్తారని ఒప్పుకుంటారా? మరి విజిలెన్స్ ఎంక్వైరీలో కేసులకు బలవుతారా? చూద్దాం. ఇది భూభారతి యొక్క లాభం. ఏంది ఊరికి అనుకుంటాం కదా, ఇది కావాల్సింది భూభారతి. మరి ఎన్ని భూములు తిరిగేస్తే చూద్దాం. ఇక పెద్ద మాఫియా, ల్యాండ్ మాఫియా వాళ్ళ అది ఏం జరుగుతుందో అది చూద్దాం. అంగన్వాడీలో ఎగ్ బిర్యానీ పరిశీలిస్తున్న సీతక్క. వారంలో 1-2 సార్లు వడ్డించేలా మెనూలో మార్పులు చేయాలని ఒకసారి కాదు, 1-2 సార్లు, ఇంచుమించు 2 సార్లు పెట్టాలని చెప్పేసి సీతక్క గారు చెప్తూ ఉన్నారు. ఆదివాసీ గిరిజనులకు తీరను సొంతింటి కళ. ఎస్, వారికి ఖచ్చితంగా వచ్చి తీరాల్సిందే. ఎన్నేళ్ళు ఇండిపెండెన్స్ తర్వాత ఆదివాసీ గిరిజనులకు సొంతింటి కళ నెరవేరాలని అంటే ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు వాళ్ళకు వెరైటీగా డిజైనింగ్ ఉంది. అదే కానీ కొంచెం మాడిఫై చేసినట్టున్నారు. చాలా బాగుంది. ఇచ్చి తీరాల్సిందే. గైడ్లైన్స్ ప్రకారం ఎంపిక ఐటీడీఏ నుంచి ఉంటుంది కదా, సిఓ వాళ్ళు నగరం అక్కడ నుంచి పుణ్యాత్ములు. డీసీఎంలో గడ్డి కింద ఆవులను దాచి రవాణా.
ఏం పోయే కాలం రా మీకు. యాదాద్రి వెలుగు, యాదాద్రి ములుగు, సారీ యాదాద్రి జిల్లాలో డీసీఎంలో మీదికి వెళ్ళి గడ్డి పెట్టిరు, లోపల ఆవులను తీసుకుపోతారు. అంటే పండుగ ఇది బక్రీద్ ఉన్నది కదా, అది. నిర్ణీత గడువులోగా భూ సమస్యల పరిష్కారం కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. ఇక్కడ నిజామాబాద్, ఇది నిజామాబాద్లో. నిర్ణీత గడువు అంటే ఇంచుమించు ఆగస్టు 15 వరకు అన్నీ ఇచ్చేస్తామని చెప్పారు కదా. ఎస్, మన మంత్రి గారు ఇచ్చారు కదా, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. ఆగస్టు 15 వరకల్లా అన్ని భూ సమస్యలు పరిష్కారం చేస్తామని, అవుతాయని కూడా అనుకుంటున్నాం. చూద్దాం మరి. నలుగురు పిఎంపి వైద్యులపై కేసు. లింగంపేట్ మండల్ లింగంపేట్ వార్త. గాంధారి మండల అంటే కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో ప్రభుత్వ నిబంధనలను వ్యతిరేకంగా వైద్యం చేస్తున్న నరేందర్, హేమ్సింగ్, అంజయ్య, ఆంజనేయులు అనే పిఎంపి వైద్యులపై బుధవారం కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ఆంజనేయులు తెలిపారు. అర్హతకు మించి సూదులు పట్టాలి, కూర్చాలి, గతం ఏమున్నది, పెట్టాలి, సెలైన్ పెట్టాలి, 400 సెలైన్ పెట్టాలి, ఒక సూది ఇవ్వాలి, అమ్మ జ్వరం వచ్చిందా రా పడుకో, 2 సూదులు కూర్చాలి, ఒక ఇట్లా సెలైన్ పెట్టాలి, నీకు బాగా ఇది ఉన్నది అని చెప్పాలి, ఒక 400-500 తీసుకోవాలి, ఖతం నడుస్తా. ఇట్లా ఇది జరగాలి వైద్య విధానంలో. ఇట్లా ప్రక్షాళన జరుగుతూ ఉంటే అప్పుడు భయం మొదలవుతూ ఉంటుంది. రారు ఇక దొంగ వాళ్ళు. అర్హతకు మించి ఇంజక్షన్లు చేయడం, రోగులకు మంచాలు ఏర్పాటు చేసి వైద్యం చేయడం, సెలైన్లు ఎక్కించడం చేస్తున్నారని చెప్పారు. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ విజిలెన్స్ అధికారి రాకేష్తో కలిసి బుధవారం ప్రథమ చికిత్స సెంటర్లను తనిఖీ చేసినట్లు తెలిపారు. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సభ్యుల ఫిర్యాదు మేరకు 4 పిఎంపి వైద్యులపై కేసులు నమోదు చేసినట్టు. 4 కాదు సార్, 400 మంది వెళ్తుండొచ్చు. వీళ్ళు దొరికినరు. మరి ఇంకా మీరు మొత్తం చేస్తే జిల్లా మొత్తంలో ఎంతో మంది పిఎంపీలు ఉంటారు. ఇట్లాంటి వాళ్ళు మంచిగా మంచము ఎంబీబీఎస్ లెక్క సెలైన్సు ఈ మాదిరిగా ఇక కొందరు ఇక చెప్పనాలే కాదు, వాళ్ళే ల్యాబులు, మళ్ళీ ల్యాబ్ టెస్టులు కూడా వాళ్ళే రెఫర్. ఇంకా ల్యాబ్లలో పార్ట్నర్స్ ఉండడం, ఆ కమిషన్లు, ఇవన్నీ కథా కార్ఖానాలు బాగా ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే పెద్ద డాక్టర్లు మన ప్రభుత్వ డాక్టర్లు కూడా చేయరేమో అంత అనిపిస్తుంది. వాళ్ళని కొంచెం గౌరవంగా ఏంది ఏదైనా ప్రాబ్లం సరే ఇట్లా అని అంటే ఒక పద్ధతితోనే ఉంటుంది. ఎందుకంటే చదువుకున్న డాక్టర్లు చదువుకున్న వాళ్ళే, తెలివిగల వాళ్ళే. వీళ్ళేంది అక్కడ పనిచేసి పని నేర్చుకొని ఏది ఇంజక్షన్ ఇవి వస్తే చాలు, సెలైన్ పెట్టేస్తే చాలు, ఏ రోగము, దగ్గు, నొప్పి, తలనొప్పి, జ్వరం ఇవి వచ్చింది అంటే చాలు, కథం ఇచ్చేసులేనే ఇచ్చేయాలి. 400 చేతులు పెట్టుకోవాలి, 500 చేతులు, 200 పెట్టుకోవాలి, 100 పెట్టుకోవాలి, ఇట్లా లెక్క ఉంటుంది దానికి. నేను అడిగిన ఇట్లా ఏదో ఫ్రెండ్లీగా, ఒక తెలియదు నేను అప్పుడు ఇట్లా రిపోర్టర్ని, వాళ్ళు అంటే ఎంత తీసుకుంటారబ్బా మీరు ఇట్లా అంటే, ఏమన్నా రకరకాలుగా 100 నుంచి 400 దాకా తీసుకుంటామని ఆయన తక్కువ చెప్పేసి ఎట్లా చేసిండు ఆయన. ఇది ఒకటి. ప్రైవేట్ స్కూల్కు నోటీస్ జారీ ఆర్మోర్. ఇప్పటి సీజన్ అదే కాబట్టి ఎంఈఓలు, డిఈఓలు స్ట్రిక్ట్గా వ్యవహరించి ఈ రికగ్నైజేషన్ లేని స్కూళ్ళను ఇప్పుడే మొట్టమొదటినే మూసేస్తే సంతోషం. వాళ్ళకు వార్నింగ్లు ఇచ్చుకుంటూ లేదా రికగ్నైజేషన్ లేని వాటిని నడవనివ్వకుండా ఉంచితే ఇప్పుడే కరెక్టు. లేదు తర్వాత అని చెప్పేసి ఇంతకుముందు ఒకటి జరిగింది, ఒక కామారెడ్డి జిల్లాలోని హెడ్ క్వార్టర్లో ఒక స్కూల్ది. లేకపోతే అదే పరిస్థితి మళ్ళీ వస్తుంది. ఈసారి మాత్రం స్ట్రాంగ్ అంటే గట్టిగానే ఉంటుంది సార్. ఎందుకంటే పేరెంట్స్ కూడా ఆలోచన చేసుకోండి, దగ్గర ఉంది కదా అని కాదు, ప్రభుత్వ స్కూళ్ళకి పంపండి, అన్నీ ఫ్రీ. బుక్స్ వచ్చే, ఏదో మధ్యాహ్నం లంచ్ వచ్చే, ఇంకా స్నాక్స్ కూడా ప్రవేశపెడతామన్నారు, ఏమో మరి అది చూడాలి. ట్రైన్డ్ టీచర్స్ ఉంటారు అక్కడ, వెరీ వెల్ ట్రైన్డ్ టీచర్స్, కష్టపడి ఉద్యోగం సంపాదించిన తెలివిగల టీచర్స్ ఉంటారు కాబట్టి అక్కడికి పంపాలి. ఇక్కడ సార్ ఇప్పుడే బుక్స్ తీసుకోరా, ఇప్పటి నుంచే ఫోన్లు వస్తాయి, బుక్స్ తీసుకోవాలా సార్,
మేము ఇలా 5వ తారీఖు ఇంకా స్కూల్ కూడా రీఓపెన్ కాలేదు. ఇప్పుడు బుక్స్ ప్రైవేట్ స్కూల్లో చేస్తారు, బుక్స్ తీసుకోవాలి సార్. అంటే టై బెల్ట్ కూడా టై బెల్ట్ అవి అంటే వ్యాపారం, వాళ్ళు చెప్పేది చదువు కాదు, వ్యాపారం అన్నది. అందుకే ప్రైవేట్ స్కూళ్ళ మీద డిఈఓ గారు అన్ని జిల్లాల్లో ప్రతి డిఈఓ ప్రతి మండల ఎంఈఓలు గట్టి నిఘా పెట్టి రికగ్నిషన్ లేకపోతే లేదా ఫ్యాకల్టీ అందులో అందులో చెప్పేటటువంటి టీచర్స్ను కూడా క్వాలిఫైడర్స్ కాదా అనేది వాళ్ళను పరిశీలన చేయాలి ఖచ్చితంగా. మేము కూడా సంప్రదిస్తాం ఎంఈఓలను డిఈఓలను మాకు దరిదాపులో ఉన్నటువంటి స్కూల్ జిల్లాలో. ప్రైవేట్ స్కూల్కు నోటీస్ జారీ, నోటీస్గా సార్ మూసేపియాలి. ఆర్మూర్లో ప్రభుత్వ అనుమతి లేకుండా నిర్వహిస్తున్న హ్యాపీ కిడ్స్ అమ్మ పేరు కూడా భలే పెట్టుకున్నాం అన్న, హ్యాపీ కిడ్స్ స్కూల్కు నోటీస్ జారీ చేసినట్లు ఎంఈఓ రాజగంగారాం బుధవారం తెలిపారు. స్కూల్ యాజమాన్యానికి నోటీస్ జారీ చేసి వివరణ కోరినట్లు పేర్కొన్నారు. ప్రకటన చూసి తల్లిదండ్రులు అబ్బా ఏం చేస్తుంటారు, ఏం రాసినామన్నా, ప్రకటనలు చూసి తల్లిదండ్రులు మోసపోవద్దన్నారు. తల్లిదండ్రులు మోసపోవద్దు అని అంటే ప్రభుత్వం, మనం మొన్న చెప్పుకున్నట్టు ప్రభుత్వ పాఠశాల టీచర్లు ఒక 2 వద్దులో 3 వద్దులో 4 వద్దులో ప్రచార కార్యక్రమాలు లేదా పత్రికలలో ఇవ్వండి, పత్రికల్లో ప్రకటనలు ఇవ్వండి సార్. డిఈఓలు ఇవ్వండి, ఏం పోతుంది డిఈఓలు ఇయ్యరు. ఎందుకంటే ఇక ఉంటాయి కదా ప్రైవేట్ స్కూల్ సత్సంబంధాలు, వాళ్ళు కలిసి ఉండాలి కదా, వాళ్ళు కలిసి ఉంటారు కదా. ఇది వ్యవహారం ప్రైవేట్ స్కూల్. భిక్ష ఎట్టి పరిస్థితుల్లో ఈసారి మాత్రం ప్రైవేట్ స్కూల్స్కు ఖచ్చితంగా రికగ్నిషన్ లేని స్కూళ్ళను యువజన సంఘాలు మన వీళ్ళు విద్యార్థి సంఘాలు ఉంటారు కదా, మీరు మొదలైన తర్వాత ఫీజులు తక్కువ చేయాలని ధర్నాలు కాదు, స్కూల్స్ మొదలు కాకముందే విద్యార్థి సంఘాల నాయకులారా మీరు ముందే ప్రతి స్కూల్ను సందర్శించి ఎక్కడెక్కడ బోర్డులు వెలుస్తున్నాయో ఆయా స్కూళ్ళను మీ ప్రాంతాల్లో రికగ్నిషన్ ఉంటే బోర్డు మీద రాయండి, మీ స్కూల్ బోర్డు మీద రాయండి అని చెప్పేసి రాయించండి, పెట్టండి. లేదు అని అంటే మేము ఉంటాం కదా, మేము అదే పని చేస్తాం. ఏం చేయాలో మేము అధికారులతో చేపిస్తాం. భిక్షాటన కోసం బాబు కిడ్నాప్, కామారెడ్డి భిక్షాటన కోసం 2 ఏళ్ల బాలుడిని కిడ్నాప్ చేసిన దంపతులను గంటల వ్యవధిలో కామారెడ్డి జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఏఎస్పీ చైతన్యరెడ్డి బుధవారం సాయంత్రం మీడియాకు వివరాలు తెలిపారు. భిక్కనూరు మండల కేంద్రానికి చెందిన మక్కాల నరసింహులు తన భార్య 2 ఏళ్ల బాబు హర్షిత్తో కలిసి మంగళవారం రాత్రి జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల పోర్టులో ఉన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్ వద్ద నిద్రపోయారు. అర్ధరాత్రి లేచి చూసేసరికి బాబు కనిపించలేదు. దీంతో ఆందోళన చెంది బుధవారం ఉదయం టౌన్ పోలీసులకు నరసింహులు ఫిర్యాదు చేశారు. ఎస్పీ ఆదేశాలతో ఏఎస్పీ ఆధ్వర్యంలో టౌన్ సి చంద్రశేఖర్ రెడ్డి, నేను అనుకున్నా సార్ ఖచ్చితంగా చంద్రశేఖర్ రెడ్డి సార్ అనుకున్నా, ఈయన కేసులు ఛేదించడంలో వెరీ వెల్ ఫాస్ట్. టౌన్ సి చంద్రశేఖర్ రెడ్డి 3 టీంలతో బాబు కోసం గాలింపు చేపట్టారు. నిద్రపోయిన ఏరియాలోని సీసీ కెమెరాలను పరిశీలించారు. అర్ధరాత్రి ఆడ మగ కలిసి 2 వ్యక్తులు వచ్చి బాబును ఎత్తుకెళ్ళినట్లు గుర్తించారు. వీడిని దోమకొండకు చెందిన పల్లపు రాజు శారద దంపతులు గుర్తించారు. బాబును వెంట తీసుకుని రైల్వే స్టేషన్ ఏరియాలో భిక్షాటన చేస్తున్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. బాబును బాధిత తల్లిదండ్రులకు అప్పగించారు. గంటల వ్యవధిలోనే కేసును ఛేదించిన పోలీసులు సిబ్బందిని ఎస్పీ అభినందించారు. హ్యాట్స్ ఆఫ్ కామారెడ్డి పోలీస్, నిజంగా చంద్రశేఖర్ రెడ్డి సార్కి అయితే నిజంగా హ్యాట్స్ ఆఫ్. నాకు గుర్తున్నది ఒక పెద్దమ్మ, ఇది ఇటువంటివి కూడా జరుగుతున్నాయి. పేరెంట్స్ తల్లిదండ్రులారా, మీ పిల్లలను రోడ్డు పైన ఎటైనా మార్కెట్ కానీ ఎటైనా షాపింగ్ కార్డు తీసుకుపోయినప్పుడు చేతిలో పట్టుకోండి. ఉంటాడులే ఇంటికాడు ఉన్నట్టు అని నిలిచబెడితే ఎటు మాయమవుతాడో తెలియదు, ఎవరెత్తుకుపోతాడో తెలియదు. పోలీసింగ్ కరెక్ట్గా ఉంది కాబట్టి కామారెడ్డి జిల్లాలో ఇన్సిడెంట్ జరిగిన ఎంబడే రిజల్ట్ వస్తుంది, దొరుకుతున్నారు. దొంగతనాలు కావచ్చు, ఏవైనా కావచ్చు, ఏదైనా సరే అది
చంద్రశేఖర్ రెడ్డి సార్, టౌన్ సి చంద్రశేఖర్ రెడ్డి సార్ పుణ్యమే సార్ను చూస్తున్నాం. ఎందుకంటే ఏ కేసు అయినా సరే, ఒకటైతే ఒక పెద్దమ్మ మార్కెట్కి వచ్చి బంగారం పోగొట్టుకున్నది. ఆ బంగారం పోతే ఏమైంది, గంటల వ్యవధిలోనే పట్టుకొని మార్కెట్లో, అసలు మార్కెట్లో పోయి దొరకడం ఎంత కష్టం, అంత క్లిష్టమైంది కూడా సార్ పట్టుకొని గొలుసు ఆ అమ్మను పిలిపించి, ఏదో ఇది సింగరాపల్లిలో ఏదో పవన్పేట సంథింగ్ ఇదే ఏరియాలో కామారెడ్డి జిల్లాలో తీసుకొని ఆ అమ్మకు అప్పచెప్పడం జరిగింది. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ సార్ మీకు. ఎందుకంటే ఉన్నారు, అందుకే అంటాం కదా, చెడు ఉంటారు మంచి ఉంటారు, కానీ మంచి వాళ్ళు ఎక్కువ ఉన్నారు, చెడ్డ వాళ్ళు అక్కడక్కడ ఉంటారు, ఎక్కడో కరప్టెడ్ పర్సన్స్. ఎస్పీ గారు, రాజేష్ చంద్ర సారు, అట్లాగే చైతన్య రెడ్డి మేడం సారు, వీళ్ళు వచ్చి అంతకుముందు కూడా మన చంద్రశేఖర్ రెడ్డి సారు ఉన్నప్పుడు కూడా అప్పటి నుంచి ఉన్నాడు కదా, ముందు నుంచి ఉన్నాడు కదా, కానీ కేసులు స్పీడ్గా అంటే జరుగుతున్నాయో లేదో రిజల్ట్ వచ్చేస్తుంది. ఇది నిజంగానే సత్వర న్యాయం అని నేనైతే అంట. పోగొట్టుకున్న తల్లిదండ్రులకు న్యాయం జరిగినట్టే కదా, చేసినట్టే కదా. ఎస్, ఇది సత్వర న్యాయం. ఇట్లా పోలీసింగ్ ఉంటే దొంగతనాలకు కానీ ఇతరులకు కానీ భయం అనేది ఉంటుంది. ఇంకొకటి సార్, నేను రిక్వెస్ట్ చేస్తున్నా, నైట్ పూట పెట్రోలింగ్ అనేది కొంచెం ఉన్నది చేస్తే బాగుంటుంది. ఎందుకంటే నేను నిన్న టోటల్గా ఒక దగ్గర ఉన్నాను సార్, మీ వాళ్ళతో డిపార్ట్మెంట్ వాళ్ళతో అక్కడ కూర్చున్న ఎన్ని గంటలు పాపం, నిజంగా ఎంత కష్టం అంటే ఒకే దగ్గర కూర్చొని వెహికల్ చెకింగ్ అది ఏంది. ఇప్పుడు పండగ కదా, బక్రీద్ కోసం చెప్పుకున్నాం కదా, అదేంది వార్త, మన గడ్డి దాచిపెట్టి గడ్డి పైకి వెళ్ళి గడ్డేసి ఏం చేసిండ్రు పుణ్యాత్ములు, లోపల ఆవులనేసి మీదకి వెళ్ళి గడ్డి వేసారు కదా, ఏం జరిగింది, దొరికిండ్రు కదా. అయితే అదే ఇంత సెక్యూరిటీ ఉండడం కూడా అదే చేస్తుంది. అయితే ఎందుకోసం టాపిక్ వచ్చిందంటే, వాళ్ళు ఎంత కష్టపడతారంటే వెహికల్ చెకప్ అని మనం పోయే వాళ్ళం, మన మీద పోయేటోళ్ళు కోరుకుంటా తిట్టుకుంటారు, కానీ వాళ్ళు లేకపోతే మనం ఇంత సేఫ్టీగా ఉండం. పొద్దంతా నిలబడాలి వాళ్ళు. నేను నిలబడుతున్నా, నాకు అనిపించింది అప్పుడు, అబ్బా పోలీస్ అంటాం కానీ ఏమన్నా వీళ్ళు ఇంత ఒక మాట కూడా అన్నది. నిజంగా చెప్పాలంటే న్యాయంగా పనిచేసేవారు 90% ఉంటారు. ఏదో అక్కడక్కడ జరుగుతూ ఉంటాయి సంఘటనలు చిన్నగా, తప్పదు, అది ఏం చేస్తాం వ్యవస్థ అన్నప్పుడు. కానీ హ్యాట్స్ ఆఫ్ కామారెడ్డి పోలీస్. ఇక పిఎంపి డాక్టర్ల పైన కూడా, ఇక అది మీ పరిధిలోకి రాదు కావచ్చు కానీ సార్, చంద్రశేఖర్ రెడ్డి సార్ గారు నిజంగా మీరు ఒక్కసారి దృష్టి పెట్టండి సార్. టౌన్ సిఐ గారు ఒక్కసారి పిఎంపి ఆర్ఎంపి హాస్పిటల్ మీద దృష్టి పెట్టండి. ఎన్ని వెళ్తాయి చూడండి సార్. దాంట్లో సేమ్ కేవలం కామారెడ్డి చుట్టుపక్కల విలేజ్లలో పెట్టి చూడండి, తెలుస్తుంది. అరే వాడు సంవత్సరం పనిచేస్తాడు లేదా కథం డాక్టర్. వృద్ధ రైతును మిడపట్టి గెంటేసిన ఏఎస్ఐ ఖానాపూర్. ఏదో సమస్య చెప్పుకోవడానికి రెవెన్యూ సదస్సులో పోతే అక్కడ కూడా నువ్వు తగాదా పడుతున్నావు చెప్పేసి అతన్ని, ఇది పొరపాటే, ఇప్పుడే అన్నాం కదా అట్లా, అది పెద్ద ఆయన, ఇద్దరు పెద్దలు ఉన్నట్టున్నారు, అట్లా పెద్ద ఆయన మీద ఒక రైతు మీద చేసి మెడబట్టి గెంటేయడం కరెక్ట్గా వస్తారు. ఆయన ఎవరో కానీ నాకు తెలిసి ఆల్రెడీ సస్పెండ్ కూడా చేశారంట. చట్నీలు, బల్లులు, కర్రీలు, ఈగలు అన్నీ వస్తాయి. చట్నీలలో బల్లులు వస్తాయి, ఈగలు వస్తాయి, అన్నీ వస్తాయి. నేనైతే నిజంగా చెప్తున్నా, కామారెడ్డి జిల్లాలో ఫుడ్ ఇన్స్పెక్టర్స్ దయచేసి హోటళ్ళ మీద ఇన్స్పెక్షన్ అసలు ఉన్నదా? ఒక్కరోజు ఒక స్టేట్మెంట్ లేదు. చెయ్యండి. ఫుడ్ ఇన్స్పెక్టర్లారా, రిక్వెస్ట్గా చెప్తున్నాము, ఫోన్లు చేస్తానన్నా లేపుకుంటారు. మాకు అంటారు కొంతమంది, ఫోన్లు చేస్తే లేపరు సార్ అని చెప్పేసి. ఫోన్లు చేస్తే లేపండి. ఎక్కడేమన్నా జరిగినప్పుడు వాళ్ళు చేస్తారు కావచ్చు, లేపి ఆన్సర్ ఇచ్చేసి ఇన్స్పెక్షన్ తనిఖీలు చేస్తే ఏమవుతుంది? వర్షాకాలం ముందే లేని రోగాలు వచ్చి పడవుతాయి.
తినకుండా ఉంటే బెటరు. ఇక అధికారులు ఈ ఫుడ్ ఇన్స్పెక్టర్లు కాకుండా ప్రజలారా అక్కడక్కడ దొరికే తినుబండారాలు రోడ్ల మీద తినకుండా ఉంటే బెటర్. ఏదో మంచిగా ఉన్నాయి తీసుకుని తిని అది వేరు విషయం. అంతేందుకు ఇంట్లో పిల్లలకి ఇంట్లోనే స్నాక్స్ అనేవి ఇంట్లోనే తయారు చేయాలి స్కూల్ పంపేటప్పుడు. ల్యాండ్ సర్వేకు 1,00,000 డిమాండ్. ఏసీబీకి చిక్కిన మంచిర్యాల సర్వేయర్. అబ్బా, మొన్న సబ్ రిజిస్ట్రార్, ఇవాళ సర్వేయర్. మంచిగా ఉన్నదబ్బా నిజంగా. మొన్ననన్నా పేపర్లో ప్రతిరోజు పేపర్ ఇప్పితే ఒక కరప్టెడ్ పర్సన్స్, అది ఏ డిపార్ట్మెంట్ అన్నా కావచ్చు, ఏ డిపార్ట్మెంట్, ఆల్ డిపార్ట్మెంట్స్లో ఒక కరప్షన్ పర్సన్ కంపల్సరీ ఉంటుంది. మరి గతంలో వీళ్ళు రెవెన్యూ ఇది అట్లా అన్నాం, సరే దాంట్లో కొంచెం తగ్గింది అనుకుంటున్నాం. చూద్దాం, ఇంకా పనులు మొదలు కాలేదు దాంట్లో. వీళ్ళు ఆడలే కదా ల్యాండ్ సర్వే. ఎక్కడ ఇది? మంచిర్యాల. ల్యాండ్ సర్వే చేసినందుకు లక్ష రూపాయలు డిమాండ్ చేసిన మంచిర్యాల మండల డిప్యూటీ సర్వేయర్ను ఏసీబీ ఆఫీసర్లు పట్టుకున్నారు. ఏసీబీ మంచిర్యాల డీఎస్పీ వినయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం జిల్లా కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి 307 సర్వే నెంబర్లోని భూమిని సర్వే చేయాలని నెల కింద మంచిర్యాల మండల డిప్యూటీ సర్వేయర్ పోలం మంజులను కలిశారు. దండం తల్లి నీకు, స్త్రీ జాతికి కలంకం నీలాంటి వాళ్ళు. స్త్రీలను చూసి మేము మొక్కాలే, కానీ నీకు కూడా మొక్కుతున్నాం. ఎందుకోసం అంటే చాలా మంచి పని చేసినావు కదా. ఎంత తేరిపోయింది నిజంగా. ఆడవాళ్ళు కూడా, స్త్రీలు కూడా ఎంత తేరిపోయినట్టే కదా ఇప్పుడు. మెచ్చుకోవాలి. లంచం, జీతాలు ఉండంగా లంచం. ఇంకా ఉన్నత ఇవి దొరికిన వాళ్ళు కాబట్టి ఇట్లా. దొరకని వాళ్ళు ఎంతమంది ఉంటారు ఇంకా. బోలాడు ఉంటారు చాలా. దొరకకుండా చేసేవాళ్ళు లేరు. ఆ మధ్యలో ఫారెస్ట్ ఆఫీసర్ ఒక ఆమె ప్రూఫ్ ఉందా, మాటలనంగా అయిపోతే అక్కడ పెట్టేసి వెళ్ళిపో అని చెప్పేసి ఏదో కథలు పడితే ప్రూఫ్ లేదు కాబట్టి దొరకని కిందికి లెక్క. ఇక్కడ దొరికిపోయి నువ్వు ఏం లాభం? దొరికిన వాళ్ళే దొంగలు. అయితే ఈ పోలం దీంతో పని పూర్తి కావాలంటే ₹1,00,000 ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఇందులో భాగంగా ఫోన్పే ద్వారా 16,500 ట్రాన్స్ఫర్ చేయించుకుంది. అలాగే అనధికారికంగా చైన్మన్గా పనిచేస్తున్న ఉదయ్ కుమార్ అనే వ్యక్తి ద్వారా 10,000 వసూలు చేయించింది. తర్వాత 30,000 ఇస్తేనే సర్వే రిపోర్ట్ ఇస్తానని చెప్పడంతో బాధితుడు ఏసీబీ అధికారులు ఫిర్యాదు చేశారు. ఆఫీసర్లు పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయగా డబ్బులు తీసుకున్నట్టు నిర్ధారణ కావడంతో బుధవారం తహసీల్దార్ ఆఫీస్కు వచ్చి డిప్యూటీ సర్వేయర్ మంజుల అట్లాగే చైర్మన్ పనిచేస్తున్న ఉదయ్ కుమార్ను అదుపులోకి తీసుకున్నారు. వారిని అరెస్ట్ చేసి కరీంనగర్ ఏసీబీ కోర్టుకు తరలించారు. రిమూవల్ ఫ్రమ్ ద సర్వీస్ చెయ్యాలి, కేవలం సస్పెండ్ అని చెప్పేసి కాదు ఇది. ఇక 2 దశల్లో కులగణన, జనగణనతో పాటు కులగణన కూడా చేస్తారంట దేశం మొత్తంలో. సంతోషమే ఇది. ఇక బిడ్డకు న్యాయం బహుజనులకు న్యాయమా? ఎస్, అవు మరి. వాళ్ళు దొరలు రావుస్ వెల్మాస్. కేసీఆర్ గారు అంటే పెద్ద ఆయన అంటే మాటల. వాళ్ళకు కంపల్సరీ వాళ్ళకు పూర్తిగా ఆధిపత్యం ఉంది కాబట్టి, పూర్తి ఆధిపత్యంలో ఉంది కాబట్టినే ఎవరు నోరెత్తినా తీసి పక్కన పెట్టి పడేసినటువంటి గొప్ప వ్యక్తి ఆయన. మరి ఆయన సొంత బిడ్డకు ఒక న్యాయం ఉండకపోతే ఎట్లా కాదా అన్న? ఒక ముఖేష్ సామల అడ్వకేట్ పొలిటికల్ అనలిస్ట్ ఒకటి రాసిన ఆర్టికల్, బహుజనులకు న్యాయమా, బిడ్డకు న్యాయం బహుజనులకు, అంతే కదా. అక్కడ డిప్యూటీ సీఎం మొట్టమొదటిసారిగా రాజయ్యను స్టేషన్ కాన్పూర్ ఏమన్నాడో, ఏం కథనో, నిజ నిర్ధారణ లేదు, ఏం లేదు, తీసి
కథం తెల్లారు అవుట్. లేఖ రాసింది బిడ్డే, రోడ్డుకెక్కింది. దయ్యాలు వేదాలు ఏమో ఏమో వేదాలు దెయ్యాలు అని చుట్టూ దయ్యాలు ఉన్నారని చెప్పేసి ఏమో అని ఇంత రద్దాంతం జరిగే. మొన్న జాగృతి ఆఫీస్ ఓపెన్ చేసి ఇన్ని జరుగుతున్న సైలెన్స్ అని అంటే దీని వెనకాల ఎవరి హస్తం ఉండి ఉంటుందో అందరికీ తెలిసిన సంగతి అది. విద్యను పట్టించుకొని ప్రభుత్వాలు విద్యను పట్టించుకుంటే గీతలు ఉంటుందా? బడ్జెట్ ఎంత 6.7 ఎంతో 1% పెంచి 6.7 అంటే అంత పెట్టిరు. అన్ని పైసలు ఖర్చు పెడుతున్నారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అందరు నేను ప్రేమగా రేవంత్ అన్న అని పిలుచుకుంటారు కదా. మీరు మీరు రిక్వెస్ట్గా ఏంటంటే విద్యను ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అంటుంటారు, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అంటుంటారు. ఉన్నటువంటి ఈ స్కూల్స్లను కూడా డిఈఓలను ఒకసారి వీడియో కాన్ఫరెన్స్ చేయండి. వారు డిఈఓలను ఎంఈఓలను, ఎందుకంటే స్కూల్స్ను నిజంగా చెప్పాలంటే ఉన్నాయి బాగానే, విజిటింగ్ అనేది ఎనీ టైం ఉండాలి. పర్యవేక్షణ ఉంటేనే ఉపాధ్యాయులు కరెక్ట్గా ఉంటారు. ఉపాధ్యాయులు లేరని కాదు, ఇంకా కరెక్ట్గా ఉంటారు. విద్యాబోధన సరిగ్గా జరుగుతుంది, విద్యార్థులు కూడా ఉంటారు. అప్పుడు సమాజంలో మంచి పేరు ఉంటుంది, ప్రభుత్వానికి మీకు కూడా మంచి పేరు ఉంటుంది. విద్యను పట్టించుకోండి సార్. ప్రైవేటు విద్యకు, ప్రైవేటు కళాశాలలు కానీ, ప్రైవేటు స్కూళ్ళను కానీ ఇప్పటి నుంచే ఫీజుల నియంత్రణ అనేది మీరు ప్రకటించండి. ప్రతిరోజు చెప్తుంది ఫీజులు ఇంత దాటద్దు అని చెప్పేసి చెప్పండి. అలాగే ప్రభుత్వ పాఠశాలలోనే చేరాలి అని చెప్పేసి ఒక స్లోగన్తో ప్రైవేటు పాఠశాల వద్దు, ప్రభుత్వ పాఠశాలనే ముద్దు, ప్రైవేటు స్కూళ్ళు వద్దు, ప్రభుత్వ స్కూళ్ళే ముద్దు, ప్రైవేటు స్కూళ్ళు వద్దు, ప్రభుత్వ స్కూళ్ళే ముద్దు అనే నినాదంతో పోస్టర్లు డిఈఓలు ప్రింటింగ్ చేయించి ప్రచారం నిర్వహిస్తే ప్రజల లోపల అవగాహన బాగా వస్తుందని చెప్పేసి మేము మా ఛానల్ B6 మన వెలుగు ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇది ఈరోజు రైతు పొలానికి తవ్వ చూపాలి భూభారతి. అవును, కొన్ని రోడ్ల మధ్యలో ఉంటాయి, అందులో కేజీలు మన పొలం తినడానికి పోతే ఆంతంలో వీంతంలో ఇట్లాంటివి ఉంటాయి. కాబట్టి రైతు పొలానికి తవ్వ చూపాలని చెప్పి ఒకటి రాసిండు అన్న. సరే, చూస్తూనే ఉండండి B6 మన వెలుగు మన వార్తలు. నేను మీ రాజేష్.